ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్. మ్యాన్ ఈజ్ ప్రొఫౌండ్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్. ఇందులో ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క స్టేట్మెంట్ మనకి జాగ్రత్తగా మనం మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. మనం అన్నీ తెలుసుకుందాం చూస్తాం, మన గురించి లోపల ఏమిటని తెలియదు అసలు మనకి. అంటే లోపల ఏమిటంటే అల్ట్రాసౌండ్స్ అవి చేస్తాడు, అది కాదు, ఆ లోపల కాదు, అసలు మన నేచర్ ఏమిటని. మ్యాన్ ఈజ్ ప్రొఫౌండ్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్, ఆఫ్ ది లాస్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్. ఏ ధర్మాల వల్ల మన శరీరం పనిచేస్తుందో ఏమీ తెలియదు మనకి. ఆఫ్ ది పవర్స్ లేటెంట్ విత్ ఇన్ హిమ్, మన లోపల డార్మెంట్గా లోపల ఉన్నటువంటి పవర్స్, శక్తులు. అమ్మో మనలో కూడా పవర్స్ ఉన్నాయా? ఎందుకు మీరు ధ్యానం చేస్తున్నారు, ఎందుకు మీరు ఏమైనా చేస్తున్నారంటే కొన్ని పవర్స్ వస్తాయని. వచ్చే అక్కర్లేదు, మనలోనే ఉన్నాయి అసలు, కానీ నిద్రపోతూ ఉంటాయి మనలో. మన అన్నీ ఉన్నాయి, మనం నిద్రపోతున్నప్పుడు అవేం ఉన్నట్టు లెక్క కాదుగా, మనకి ఏం తెలిస్తే కదా. అలాగే మనం మేలుకున్నాం ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, కానీ మనం మనలో ఉన్నటువంటివి ఏమిటి, ఎవరు పనిచేస్తున్నారు, వాటి యందు మాత్రం పర్ఫెక్ట్గా నిద్రపోతూనే ఉన్నాం. విచ్ విల్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ హిజ్ ప్రెజెంట్ లిమిటేషన్స్. అసలు మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి శక్తుల్ని మనం వాటిని ఏం చేయక్కర్లే, వాటి యందు నిద్రపోవడం కానీ మేలుకుని వాటిని మనం తెలుసుకుంటే దానివల్ల మన లిమిటేషన్స్ అనేటువంటి వాటి మనం దాటగలం. అంటే మన మనస్సు మనకు లిమిటేషన్స్ పెడుతుంది, దాన్ని దాటగలం మనం. హీ ఈజ్ కంపోజ్డ్ అండ్ ఈజ్ టు బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అసలు మన అసలు స్వరూపం ఏంటంటే ఎనర్జీ. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మర్చిపోతూ ఉంటాం. బట్ మనం ఒకసారి చదువుకున్నాం, మనం హ్యూమన్ బీయింగ్ అంటే ఏ సన్ బీమ్ ఫోకస్డ్ ఇన్ టు బాడీ అని చెప్పారు. మన శరీరంలో కాయ ఆకారం కనిపిస్తున్నటువంటి అంతా కూడా సూర్యకిరణమే ఒక ఫారంలోకి ఫోకస్ చేయబడింది అంతే, సన్ బీమ్. అందుకని ఇదంతా కూడా ఎనర్జీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఎనర్జీ ఆఫ్ స్పిరిట్. ఈ ఎనర్జీ దేనిది? స్పిరిట్, సోల్ అండ్ బాడీ. స్పిరిట్ అంటే అందరిలో అంతర్యాత్మగా ఉన్నటువంటి ఆత్మ, పరమాత్మ. సోల్ అంటే మన ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి ఆత్మ, ప్రతి ఒక్కళ్ళు అనమాట ఆత్మ అంటే. అండ్ బాడీ ఆర్ ఆఫ్ లైఫ్, కాన్షియస్నెస్ అండ్ ఫారం. లైఫ్ అనేటువంటిది అంటే మనకు ప్రాణము అనేటువంటిది ఎక్కడి నుంచి? సూర్యకిరణాలే మన ప్రాణములు, అక్కడి నుంచి వస్తుంది. కాన్షియస్నెస్ ఇది మన దీంట్లోకి వచ్చినప్పుడు మన చైతన్యం, మన ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రం. అండ్ ఫారం అంటే మన ఆకారం. ది లైఫ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ది విల్, లవ్, ఇంటెలిజెన్స్ అండ్ అదర్ పవర్స్ ఆఫ్ ది సోల్ అండ్ ది ఫిజికల్, emotional and mental energy of the outer personality constitute the human being and produce his unfoldment. Unfoldment అంటే వికాసము చెందుట. అంటే ఒక మొగ్గ పువ్వుగా మారడం అంటే ఏమిటో దాని అన్ఫోల్డ్మెంట్ అంటారు. మనకు కూడా లోపలన్నటువంటిది వికాసము చెందుట అనేటువంటి అన్ఫోల్డ్మెంట్. The aspect of man which is strictly and specifically human is the mind. మన యాక్చువల్గా మనం డివైన్. ఎందుకంటే మనం సన్ కిరణాలే, మనం సూర్యకిరణాలే మనం ప్రతి ఒక్కళ్ళు. కానీ అవి వచ్చిన తర్వాత ఘనీభవించి ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే హ్యూమన్ అనేటువంటిది ఎప్పుడంటే మన మైండ్, ఇండివిజువల్ మైండ్ అనేటువంటిది వస్తుంది అప్పుడు. అదనమాట. Through mind, personality and soul are linked together. Personality and soul రెండు. పర్సనాలిటీ అనేటువంటిది, సోల్ అనేటువంటిది హయ్యెస్ట్. సోల్ అంటే ఆత్మ లేక నేను అంటున్నావు, అది సోల్. అంటే అహం
మనకి వేదాల్లో వాటిలో చెప్పిన అహం బ్రహ్మాస్మి, నేనంటే ఏమిటంటే బ్రహ్మమే. ఈ సౌండ్ వస్తే కొంచెం తగ్గించు. అహం బ్రహ్మాస్మి అంటారు, అయాం బ్రహ్మ అని. ఆ బ్రహ్మ అనేటువంటిది స్పిరిట్, అహం అనేటువంటిది సోల్ అంటే ఆత్మ. అసలు సోల్ అనేటువంటి మాటకు అర్థం సూర్యుడు అని కూడా ఉంది ఒక లాంగ్వేజ్లో. ఒక భాషలో ఓం, ఓం అంటే కూడా సూర్యుడనే అసలు రహస్యం అది, ఓం. ఇంకో భాషలో సోల్, అందులో సోల్ SOL అని ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. మనం SOUL అని మామూలుగా మనం వాడుతున్నాం. ఒక లాంగ్వేజ్, ఓల్డర్ లాంగ్వేజెస్లో SOL, సాల్ అంటే ఆత్మ, ఓం సోల్. ఇంకో లాంగ్వేజ్లో ఆన్ అని ఉంది. తమాషాగా ఏంటంటే ఒక లాంగ్వేజ్లో సోల్, మనం తెలిసినటువంటిది ఓం, ఇంకో భాషలో ఆన్ అని ఉంది. ఇవన్నీ కలిపేసి ఒక వర్డ్ చేసి సోలమన్ అన్నారు. సోలమన్ అంటే ఏం లేదు, సూర్యుడు అని అర్థం, సూర్యభగవానుడు అని అర్థం. ది టెంపుల్ ఆఫ్ సోలమన్ అని చెప్తూ ఉంటారు, ఇంకో హీబ్రూలో చెప్తూ ఉంటారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటి దాంట్లో. ఆ సోలమన్ అంటే ఎవరో కాదు, సూర్యభగవానుడు. టెంపుల్ ఆఫ్ సోలమన్ అని అందులో వస్తుంది. అదేమిటి? మనమే, మన శరీరమే టెంపుల్. వీటన్నిటితో కూడి మన శరీరం కట్టుకున్నటువంటిది ఒక టెంపుల్. ఇది పవిత్రమైనటువంటిది దేవాలయం. అందుకని మరి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? దేహో దేవా. వెనకాల వినపడుతోందా? వినపడబోతు చెప్పండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటే అర్థం ఏమిటి? ఈ దేహం, శరీరం అంటున్నామే, ఇదేమిటో తెలిసిన దేవాలయ ప్రోక్త. ఇది ఒక దేవాలయం, టెంపుల్. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్. దేహో దేవాలయ ప్రోక్త. మరి అందులో ఉన్నటువంటి దేవుడు ఎవరు? జీవో దేవ సనాతన. సనాతన అంటే పాతవాడని అర్థం కాదు, ఎటర్నల్. సనాతన ధర్మం అంటే ఎప్పుడో ఉన్న ధర్మం అని అర్థం కాదు, ఎటర్నల్ లా అని అర్థం. సనాతన అనే పదాన్ని పొరపాటున పాతది 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 కాదు, సనాతన అధునాతన అనేప్పటికీ దాన్ని పాతది కొత్తది అదే కాదు. సనాతన అంటే ఎటర్నల్ అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సనాతన ధర్మం అంటే లా ఎటర్నల్ అని అర్థం. అందుకని దేవో సనాతన, ఎటర్నల్ గాడ్. ఈ టెంపుల్లో ఉన్నటువంటిది ఎవరు? ఈ మన శరీరం అనేటువంటిది దేవాలయం అయితే దాని గర్భగుడిలో నేననేటువంటి రూపంలో ఉన్నటువంటిది ఎవరు? దేవ సనాతన. అతనే ఇక్కడ జీవుడుగా లోపల ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. అందుకని దీన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా పవిత్రంగా చూసుకోవాలి. దేవాలయాన్ని ఎలా చూసుకోవాలి మనం? మన ఇంట్లో ఉన్నట్టుగా దేవాలయాన్ని కూడా అలాగా చేసేసి మన ఇష్టం వచ్చినట్టుగా. మన ప్రేయర్ హాల్ ఉందనుకోండి, కింద మనం సెకండ్ ఫ్లోర్లో ప్రేయర్ చేస్తున్నాం. చాలా అసలు ఎప్పుడు కూడా చాలా దాన్ని జాగ్రత్తగా అట్టే పెడతాం. ఎందుకంటే అసలు మెయిన్ టెంపుల్ అది. మాస్టర్ గారి యొక్క మూర్తి ఉంది, మెయిన్ టెంపుల్. దాన్ని చాలా సరేగా ఇచ్చామనుకోండి, దాని నిండా అంతా తొక్కుపడేసి దాంట్లో అరిపడేసి అంటే మన ఇంటిలాగే చేసేసుకుందాం. దేవాలయంలో కూడా అది కూడా మన ఇంట్లో చేసేసుకుందాం అంటే మనకి అలవాటు. అలా చేయకూడదు. మన శరీరం కూడా అసలు పవిత్రంగా ఉంచుకోవాలి, మనస్సు దేహం ఇవన్నీ కూడా. ఎందుకని దేవాలయం ఇది. అది గుర్తుపెట్టుకోవాలి. పవిత్రమైనటువంటిది దేవాలయం, మన శరీరం. అది ఒక దాని జీవితం అంతా పవిత్రంగా అట్టబెట్టుకోవాలి దీన్ని. అందుకని మన మనస్సు ఇవి అన్నీ కలిపి మొత్తం ఒక యూనిట్ దేవాలయం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాళ్ళు ఈ పేరు అలా వచ్చింది, సోలమన్ అని. అంటే ఇది ఏది మతానికి సంబంధించింది కానే కాదు అనుకున్న వాళ్ళు పిచ్చివాళ్ళు. సూర్యుడు చంద్రుడు మా మతానికి చెందిన వాళ్ళని ఎవరన్నా అనుకున్నా అంటే పిచ్చివాడు అనమాట వాడు.
ఎవరికి సంబంధించినటువంటి సృష్టి మొత్తంలో సంబంధించినటువంటిది ఇది. దాన్ని మన దీంట్లో వేసి లాక్ చేసుకుంటాం. ఎవడు లాక్ చేసుకుంటాడు దాన్ని? అయితే సూర్యుడిని మేము పేటెంట్ చేసుకుంటాం అంటే వాడు యూస్ఫుల్, వాడు ఫూల్ అనమాట. వాడు సూర్యుడిని, చంద్రుడిని, గాలిని ఇవన్నీ పేటెంట్ చేసేస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే హ్యూమన్ బీయింగ్ అనవసరమైనటువంటి చేసే పనిలో హ్యూమన్ మైండ్ అనమాట అది. అలా ఎవడు చేయలేడు ఎప్పటికీ సార్, ఎందుకంటే సనాతనమైంది ఇది. నీ సొమ్ము నా సొమ్ము కాదు అది. నా మత చిహ్నంగా పెట్టుకుంటాను, పెట్టుకుంటే పెట్టుకో. ఎవడు నువ్వు పెట్టుకున్నంత మాత్రాన అక్కడి నుంచి ఊడి పడిపోదు. ఇవన్నీ కూడా యూనివర్సల్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సల్ విశ్వం మొత్తానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా ఎంటిటీస్. అందుకని ఇది అసలు రహస్యం. సౌల్ అంటే సూర్యుడు అనమాట. SOUL అన్న తర్వాత SOUL అని ఇంగ్లీష్లోకి వచ్చింది. అంటే సూర్యుడు అంటే ఆత్మ. మన ఆత్మ ఎవరు? సూర్యుడే. కాబట్టి మన ఎవరం? సూర్యకిరణాలం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఇక్కడ మనం చెప్పుకుంటుంది ది లైఫ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్, ది విల్, ది లవ్, ఇంటెలిజెన్స్ అండ్ అదర్ పవర్స్ ఆఫ్ ది సోల్. ఇవన్నీ మనకి ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ ఎనర్జీ ఆఫ్ ది అవుటర్ పర్సనాలిటీ కాన్స్టిట్యూట్. త్రూ మైండ్ పర్సనాలిటీ అండ్ సోల్ ఆర్ లింక్డ్. పర్సనాలిటీ అనేటువంటిది, సోల్ అనేటువంటిది మధ్యలో లింక్ త్రూ మైండ్, మనస్సు ద్వారా. అందుకు మనస్సు ఇంటర్మీడియరీ లేయర్, మనస్సు ద్వారా. ది లింక్ టుగెదర్, ఇట్ యాక్ట్స్ యాజ్ ది కామన్ సెన్స్. అందుకని దాన్ని ఏమన్నారంటే కామన్ సెన్స్. రెండిటికి కూడా సమానమైనటువంటి సెన్సింగ్. సెన్సింగ్ అంటే చుట్టూ ఉన్నటువంటి దాని లోపలికి మనం తెలియజేసేటువంటిది కామన్ సెన్స్ అని అర్థం. ఇన్ డీలింగ్ విత్ వరల్డ్లీ ఆర్ స్పిరిచువల్ మ్యాటర్స్. అందుకని మైండ్ కానీ సరైనటువంటిదిగా ఉంటే అటు స్పిరిచువల్ దీన్ని, ఇటు వరల్డ్లీ దాన్ని సమానంగా కూడా డీల్ చేయగలదు. అది మైండ్. అండ్ పుట్స్ మ్యాన్ ఇన్ టు రిలేషన్ విత్ ద హోల్ ఆఫ్ విచ్ హీ ఈజ్ ఎ పార్ట్. మానవుడు అనేటువంటి వాడు మొత్తం విశ్వం అనేటువంటి దాంట్లో ఒక పార్ట్, ఒక చిన్న పార్ట్ అండ్ పార్సిల్ అండ్ పార్టికల్. మనం చిన్న భాగం అందులో. మనందరం, ప్రతి ఒక్క జీవి కూడా అందులో భాగమే. which he is a part, and the same way that his five senses put him into touch with the tangible world. tangible world అంటే మారుతూ ఉండేటువంటి ప్రపంచం ఉందే చుట్టూ, జగత్, ప్రపంచ అవుటర్ వరల్డ్ అంతటినీ కూడా ఏమంటాం? జగత్ అంటాం. జగత్ అంటే ఏమిటండి అంటే మార్పు చెందేటువంటిది అని అర్థం. చేంజింగ్, మార్పు చెందుతూ ఉండడం అనేటువంటి దాని లక్షణం. దాంతో కాంటాక్ట్ దేని ద్వారా ఉంటుంది? మన పంచేంద్రియములు ఉంటాయి, జ్ఞానేంద్రియములు, వాటి ద్వారా ఆ మార్పు చెందేటువంటి దాంతో కాంటాక్ట్లో ఈ మైండ్ వాటి ద్వారా వాటితో పనిచేస్తుంది. అలా బయట ఉన్న అవుటర్ వరల్డ్లోనూ కాంటాక్ట్లో ఉంటుంది మైండ్. అటు తిప్పితే అటు కాంటాక్ట్లో ఉంటుంది. దీన్నే మన మాస్టర్ గారు స్పిరిచువల్ సైకాలజీ అనే ఒక గ్రంథం ఇచ్చారు ఇంగ్లీష్లో. దాన్ని అధిమానస విద్య అని తెలుగులోకి అనువాదం చేశారు ఆనందాచార్యుల వారు అనేటువంటి ఆయన. అందులో మాస్టర్ గారు ఇచ్చారేమని, మైండ్ హ్యాజ్ 2 faces, 2 ముఖాలు ఉన్నాయట మన మనస్సుకి. 1 face ఈజ్ టర్న్ టువర్డ్స్ ద సోల్, పైకి తిరిగి ఉన్నటువంటి మనస్సు ఒకటి, ఫేస్ ఒకటి. 1 face ఈజ్ టర్న్ టువర్డ్స్ ది లోవర్ నేచర్, కిందకి తిరిగి ఉంటుంది. అంటే ఒకటే ఫేస్ కానీ ఒకసారి అటు తిరుగుతుంది, ఒకసారి ఇటు తిరుగుతుంది. కానీ మనకి ఎక్కువగా ఇది తెలుసుకోకపోతే కిందకే తిరిగి ఉంటుంది. అందుకని మన మైండ్ ఎప్పుడు కిందకే లాగుతూ ఉంటుంది. మన మనసుని, మన శరీరము, ఇంద్రియాలు కిందకి లాగేస్తూ ఉంటాయి. దీన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుని అటు తిప్పామనుకోండి, ఆ పైనుంచి ఉన్నటువంటి లైట్ పూర్తిగా మనస్సు మీద పడి, మనస్సు యాక్చువల్గా అది మన ఎగ్జిస్టెన్స్. అప్పుడు అక్కడ
బుద్ధి ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఇంద్రియాలు, శరీరం ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయి. ఇప్పుడు మనలో ఇవి ఎందుకు ఇవ్వబడ్డాయో కరెక్ట్గా పర్పస్ సర్వ్ అవుతుంటుంది అన్నమాట. లేకపోతే పర్పస్ ఏమి ఉండదు. కిందకి మనస్సు ఇటుపక్క తిరిగిపోయి ఉందనుకోండి, మనస్సు కూడా వీటితో కలిసిపోయి ఎంత కలగాపలగం అయిపోయి అప్పుడు మనకి ఇంక ప్రాబ్లమ్స్ గిగ్లమ్స్ ఇవన్నీ కూడా అందుకోసం వస్తాయి. అందుకని మనం చేస్తున్న ప్రాక్టీసెస్, మనం నేర్చుకుంటున్నటువంటిది అంతా ఎందుకు అంటే ఇటు మనసును కింద వైపు లోవర్ నేచర్ వైపు కాకుండా హయ్యర్ నేచర్ వైపు ఇటు నుంచి అటు పనిచేయండి. అది మనం చేయాల్సినటువంటి పని. అది స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి దాన్ని మాస్టర్ గారు ఈ సైన్స్ మొత్తాన్ని మళ్ళీ చాలా సింపుల్ సెంటెన్సెస్లో మనకి ఇచ్చారు. ఎప్పుడైనా ఇంగ్లీష్ చదువుకున్నా అర్థమవుతుంది, లేదంటే తెలుగులో అధిమానస విద్య అనేటువంటి చదువుకున్నా అర్థమవుతుంది. చూడండి ఎంత ఈజీ చేశారు మనకి మాస్టర్ గారు, చాలా ఈజీగా అర్థమయ్యేటి ఇచ్చారు. త్రూ ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్ అండ్ ఇంట్యూషన్ 3 ఉన్నాయి. ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్. అని 3 ఉన్నాయి. అంటే ఇవి ఇటు నుంచి అటనమాట. యాక్చువల్గా ఇంట్యూషన్ అన్నిటికంటే హయ్యెస్ట్ పైన అన్నటువంటిది, లోపల అంటే హయ్యెస్ట్ అనమాట. ఇన్నర్ ట్యూషన్, ఇంట్యూషన్ అంటే ఇన్నర్ లైట్ అనమాట. అది లోపల ఉన్నటువంటి ఒక వెలుగు, అది ఇంట్యూషన్ అంటే. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇంటలెక్ట్ అనమాట. మన లోపల ఏముందో అనేటువంటి దాన్ని లింకప్ చేయగలిగినటువంటిది. కింద ఉన్నటువంటిది ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, అది దాని మీద పనిచేస్తుంది కింద లెవెల్లో. అది ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే ప్రతిక్రియలు అంటారు చూసారా, మనకి దొరద పుట్టిన గోక్కోవడం ప్రతిక్రియ అది. అలాగే మనకి శరీరానికి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది, అది ఇన్స్టింక్ట్. మ్యాన్స్ ట్రిపుల్ కాన్షియస్నెస్, ఇది ట్రయాంగిల్లా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ వేస్తే ఇంట్యూషన్ పైన ఉంటుంది, ఈ పైన ఉన్నటువంటిది ఇంట్యూషన్ అంటే ఇది వెలుగు అనమాట, ప్రసారం చేసేటువంటిది. దీని నుంచి ఇంటలెక్ట్ ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఇది పైనుంచి వచ్చేటువంటి దానికి దీనికి మళ్ళీ తీసేదానికి. ఈ కింద ఉన్నటువంటిదంతా కూడా ఉంటుంది లోయర్. ఇక్కడ ఉన్నటువంటిది ఇదంతా శరీరానికి సంబంధించినటువంటిది, అంటే కింద ఉన్నటువంటి దాని ప్రతిక్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇదొక ట్రయాంగిల్ అనమాట. ఇది ట్రిపుల్ అంటే అది అర్థం, 3-fold అంటారు దాన్ని. హీ బ్లెండ్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ 3 kingdoms ఇన్ నేచర్. దీనివల్ల ఏమవుతుంది, మానవుడు ఏం చేస్తాడంటే 3 kingdoms ఆఫ్ నేచర్, యానిమల్, హ్యూమన్ అండ్ డివైన్, అక్కడి నుంచి అంటే మినరల్ దగ్గర నుంచి కాదు, యానిమల్ అంటే మనలో ఉన్నటువంటిది స్టార్టింగ్ అనమాట. మనలో అన్నిటికంటే లోయర్. మనలో యానిమల్ నేచర్ ఉంది, చాలా లోవర్, అది ఇక్కడ అనమాట. ఇగో ఇక్కడ ఈ ఇటుపక్కన ట్రయాంగిల్ కింద, అన్నిటికంటే కింద యానిమల్ నేచర్. నెక్స్ట్ హ్యూమన్, ఈ మధ్యలో ఉంది హ్యూమన్, ఆ పైన ఉంది డివైన్. ఇది డివైన్ అంటే దివ్యమైనటువంటిది. దివ్యము అనే వాడికి అర్థం డివైన్ అని ఇంగ్లీష్ అనమాట. ఆ వరల్డ్ నుంచి వచ్చిందే ఇది. అది ఇది మధ్యలో ఉన్నటువంటిది హ్యూమన్, ఇది యానిమల్. ఇది అన్నమాట ట్రయాంగిల్. అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం స్టార్టింగ్ ఇక్కడ ఉంటాం, మనం ఈ యానిమల్ నేచర్లో ఉంటాం. అంటే ఏదైతే జంతువులకి మనకి సమానమైనటువంటిది ఉందో
అది యానిమల్ నేచర్. ఏమిటవి? ఆహార నిద్ర భయమైధునానాం సమానమేతత్ పశుభిర్నరాణాం. ఆహారం, ఆకలేస్తే ఆహారం తీసుకోవడం, ఇన్స్టింక్ట్, ఆకలేస్తే ఆహారం తీసుకోవడం. అయితే ఆ తీసుకోవడం ఎటువంటిది తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటిది హ్యూమన్ అంటే ఇంటలెక్ట్ అనేటువంటి దానికి చేస్తే చెప్తుంది. అదేం లేకుండా ఎదురుకుండా ఏది కనబడితే తినేయడం, అది యానిమల్ లోవర్ నేచర్. ఎదురుకుండా పండు కనబడితే పండు తింటుంది, గడ్డి కనబడితే. అయితే యానిమల్ మనకంటే బెటర్. అది ఏం తినాలో దాని లోపల కొంచెం ఆటోమేటిక్ పెట్టింది ప్రకృతి. మనకు వచ్చిన చికాకంటే మనకి ఆటోమేటిక్ కాకుండా మనకి ఇచ్చేసింది చేతికి. అందుకని ఏది పడితే తినేయడం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం అనేటువంటిది. ఆ యానిమల్ కంటే ఇంకా వరస్ట్ నేచర్లో ఉంటాం ఒకసారి మనం. అవసరం లేనప్పుడు తినేయడం, అవి చేయవు ఆ పనులు, మనం చేస్తాం. అంటే హ్యూమన్గా శరీరం ఉన్నప్పటికీ యానిమల్ నేచర్ మనలో ఎక్కువ ఉన్నట్టు అనమాట. అంతకు మొహమాటం ఏం లేదు. అందుకని సమానమేతత్ పశుభిర్నరాణం అంటే అర్థం అది. ఆహారం, ఇంకోటి నిద్ర, వాటికి మనకి సమానమే. అలసిపోయినప్పుడు అవి ఆటోమేటిక్గా నిద్రపోతాయి, మనం నిద్రపోతాం. నిద్రపోని యానిమల్స్కి ఉన్న అవసరం లేదు. అని నిద్రపోని అంటే మనలా కూర్చుని నైట్ దాకా చాటింగ్ చేసుకుంటూ ఉంటాయని అర్థం కాదు. యానిమల్స్, హార్స్ ఉంది, దానికి ఎక్కువ నిద్ర అక్కర్లేదు. అది నేచురల్గా దానికి. గుర్రం, అందుకనే మనకి పవర్కి సింబల్ ఏమి ఇచ్చారు తెలిసిన? గుర్రాన్ని ఇచ్చారు. అది ఎవడో ఇవ్వడం కాదు, నేచర్లో ఉంది. అది వేదంలో ఉన్నటువంటిది. అది చచ్చినట్టు దాన్నే తీసుకున్నారు. హార్స్ పవర్ అంటారు కానీ ఇంకే పవర్ అంటారా? ఎలిఫెంట్ పవరు, లయన్ పవర్ అని ఉండదు, అంతా హార్స్ పవర్. ఎందుకు పెట్టారు? ఎవడో పిచ్చాడు ఇంటి పెట్టినవాడు. వీళ్ళెవడు హ్యూమన్ మైండ్ కాదు పెట్టింది, ముందు దాని మీద ఆధారపడి వచ్చింది హార్స్. ఎందుకని అంటే గుర్రాన్ని మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, గుర్రం మిగతా జంతువులంతసేపు పడుకుని నిద్రపోవాలి, నేల మీద పడుకుని నిద్రపోవాల్సిన అవసరం చాలా తక్కువ గుర్రానికి. బాగా అలసట వస్తే ఒక్కసారి పడుకుని అటు ఇటు అటు దొళ్ళేసి మళ్ళీ లేచిన చూడు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది గుర్రం. అది గుర్రం యొక్క పవర్. అందుకనే గుర్రానికి అంత ఇంపార్టెన్స్. సూర్యకిరణాలని కూడా ఒక రకంగా అయితే గోవు అంటారు, ఇంకో రకంగా గుర్రం అని కూడా అంటారు వేదంలో. పవర్ అనేటువంటిది దానికి సింబల్ గుర్రం. హార్స్ పవర్ అని అందుకు మెజర్ చేసేది. తర్వాత గుర్రానికి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఉందండి. ఒక్కొక్క యానిమల్కి ఒక స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి వాటిల్లో. గుర్రానికి ఉన్న స్పెషల్ ఫీచర్ ఎవడో తెలిసినా, మనమైతే మిగతా అన్నీను అదో హ్యూమన్ బీయింగ్ కూడాను ఎక్కడైనా కొంచెం శరీరంలో ఎక్కడైనా ఉంటే మనం ఎక్కడ దోమవాలనుకోండి చేత్తో ఇలా అనుకోవాలి, ఇక్కడ ఏమైనా ఉందనుకోండి ఇక్కడ ఇది చేసుకోవాలి. గుర్రానికి అక్కర్లేదు. బాడీలో ఎక్కడ ఏ పాయింట్లో అయినా సరే ఇలా అనేయగలదు అది. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తేగా మనకి అన్నీ ఏమీ తెలియదు. మనకి ఏవో తెలుసు అనుకుంటాం. స్పెషల్గా కాలేజీలోకి వెళ్ళి నేర్చేసుకుంటున్నాం సైన్స్. ఏమి నేర్చుకుంటాం మనం? ఏ సైన్స్? అయోమయం సైన్స్ నేర్చుకుంటుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయడం చేతగానేటువంటిది. చుట్టూ ఉండే యానిమల్స్లో ఏముంది, ప్లాంట్స్లో ఏమున్నాయి, అబ్జర్వేషన్ అనేటువంటిది అలా ఉంటే అప్పుడు సైన్స్ పనిచేస్తుంది. లేకపోతే బట్టి సైన్సే బట్టేసి మార్కులు వచ్చేస్తుంది మాత్రం వాడికి ఏమీ రాదు. చావుకొట్టి చెవులు మూసి బట్టించేసి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద వాంతి చేసుకున్నట్టుగా పేపర్ మీద రాసేసి వచ్చేసి వాడికి ఏముంది, అది వాడికి ఏం రాదు. గుర్రం దానికి ఉన్నటువంటి స్పెషల్ పవర్ అది. ఏ హార్స్ కెన్ సెన్స్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ. అది గుర్రానికి ఉంది. కారణం ఏంటంటే ఆ కిరణాలకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఆ యానిమల్కి కూడా. మనకంటే చాలా ఎక్కువ అది ఉంది దానికి, గుర్రానికి ఆ సెన్సింగ్, ఆ పవర్. అందుకని అలసట చాలా తక్కువ గుర్రానికి. ఎంతసేపు అయినా నుంచునే ఉండగలదు. అలసట వచ్చినప్పుడు పడుకుని ఒక ఫ్యూ మినిట్స్ అలా దొళ్ళి చేస్తే దాని నిద్ర అయిపోయినట్టే. అట్లా ఉంటుంది గుర్రం అంటే. యానిమల్స్లో కల్లా చాలా వండర్ఫుల్ దాని గుర్రానికి. అలా ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కటి ఉంది. ఉదాహరణకి పాము ఉందనుకోండి, మన జువాలజీలో చదువుతాం పాముకి అన్ని ఆర్గన్స్ ఉన్నాయి కానీ వినే ఆర్గన్ లేదు. అది ఎందుకు లేదు అని జువాలజీ వాళ్ళని అడగండి, ఏమీ తెలియదు. అవే లేదంతే.
భగవంతుడు సృష్టించలే అనుకుంటాడు, పిచ్చాడు వాళ్ళు. పాముకో పేరు చక్షుశ్రవము, సంస్కృతంలో చక్షుశ్రవము. ఇట్ కెన్ హియర్ త్రూ ఇట్స్ సెన్సింగ్ సైట్, సెన్స్ ఆఫ్ సైట్. దృష్టి కోసం ఏమేమి ఇంద్రియం ఉపయోగిస్తామో దాంతో వింటుంది. ఎందుకని దానికి పాము చెవులు అంటారు. పాము చెవులు ఎక్కడున్నాయి, ఏం కనబడవు. వాడి పాము చెవులు రా అంటాడు, వాడు ఎక్కడో ఉందల్లా వినబడుతూ ఉంటుంది. మరి పాము చూస్తే ఎక్కడ ఆర్గన్ లేదు, మీరు కావాలంటే చూసుకోండి జువాలజీలో. పాము చెవులు లేవు. మరి పాము చెవులు ఏమిటంటే చూసేటువంటిది వినేటువంటిది ఒకే ఇంద్రియం ఒకే చోటు నుంచి పనిచేస్తుంది. అది పాములో ఉన్నటువంటిది. అందుకని చక్షుశ్రవము అని మరి పెద్దవాళ్ళు పేరు పెట్టారు. ఇవన్నీ తెలియాలి మనకి. అందుకని చిన్న సౌండ్ కూడా పాము వెంటనే వినగలదు. మన బయటికి ఎక్స్టర్నల్ ఇంద్రియం అనేటువంటిది ఉండదు, కానీ దీంతో పాటు వింటుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సృష్టిలో. అవన్నీ ఇవన్నీ ఇలాంటి సైన్స్ చదువుకుంటూ తెలుస్తాయి. ఆల్ ది ఇన్స్టింక్ట్స్ హ్యావ్ దేర్ రూట్స్ ఇన్ ఫియర్. ఇన్స్టింక్ట్స్ దగ్గర గురించి చెప్తున్నాడు. ఈ ఇన్స్టింక్ట్స్ అనేటువంటివి ఉన్నాయా, అక్కడ ఏమేమి ఉంటాయంటే ఇన్స్టింక్ట్స్ ఫియర్ రియాక్షన్స్. వాటి రూట్స్ ఎక్కడ ఉంటాయంటే ఫియర్, భయం వల్ల కలిగేటువంటి రియాక్షన్స్ అన్నీ ఇన్స్టింక్ట్స్లో ఉంటాయి. లీడింగ్ టు ది యాక్టివిటీ ఆఫ్ సమ్ కైండ్. ది ఇన్స్టింక్ట్ ఆఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ హ్యాజ్ ఇట్స్ సోర్స్ ఇన్ అన్ ఇన్నేట్ ఫియర్ ఆఫ్ డెత్. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేటువంటిది ఒకటి ఉంది. మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటి ఒక ఇన్స్టింక్ట్. అది ఇన్స్టింక్ట్ ఆటోమేటిక్గా జరిగేటువంటిది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్నేట్ ఫియర్ ఆఫ్ డెత్ ఒక పక్కన ఉంటుంది. మన ఇన్స్టింక్ట్ మనలో ఎలా కూడా ఉంటుంది. మనం ఒకసారి పడిపోతుంటే ఆటోమేటిక్గా ఇలా చేయెళ్తుంది. అది ఇన్స్టింక్టే. అది సర్వసాధారణంగా పడిపోతుండగా ఆటోమేటిక్గా ముందు అలాగే కంటికి సాధారణంగా తగలబోతుంటే ఇన్స్టింక్ట్ ఆ రెప్ప మూసుకుంటుంది. ఇవన్నీ ఇన్స్టింక్ట్స్ మనలో ఉన్నది, ఆటోమేటిక్గా జరిగేస్తుంది ఇన్స్టింక్ట్స్. అవి కనుక లేకపోతే మనం రోజు డ్యామేజ్ అయిపోతుంది బాడీ. ఆ ఇన్స్టింక్ట్స్ ఉండకపోతే అవన్నీ భగవంతుడు ఇచ్చినవే. అయితే దీనికి రూట్స్ లోపల ఫియర్ అనేటువంటిది రూట్గా ఉంటుంది అక్కడ. ఆ ఫియర్ అనేటువంటిది అందుకని ఏమన్నాడు ఆయన, ఆహార నిద్ర భయ మైథునానాం. ఆహారము నిద్ర అంటే జంతువులకి మనకు కామన్గా ఉండేటువంటి ఆహారము నిద్ర భయము. భయం ఏమిటంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్, మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటువంటిది ఒక భయం ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇన్నేట్గా ఉన్నటువంటిది ఫియర్ ఆఫ్ డెత్. తర్వాత సెక్స్ ఇన్స్టింక్ట్. సెక్స్ ఇన్స్టింక్ట్ అనేటువంటిది కూడా అది కూడా అలాంటిదే. ఇన్ ది ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. తర్వాత ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ అనేటువంటి కూడా ఇన్స్టింక్టే. మనం ఒంటరిగా అయిపోతామేమో అని భయం. అది యానిమల్స్కి ఉండదు, మనకే ఎక్కువ. యానిమల్స్లో కొంచెం ఉంటుంది, కానీ మ్యాగ్నిఫైడ్గా ఉండేటువంటిది హ్యూమన్ బీయింగ్కి. అందరూ ఒంటరిగా చేసేస్తారేమో, అందరూ ఏకమైపోయి. ఇది హ్యూమన్ బీయింగ్ తప్ప మిగతా వాళ్ళకి అంత ఎక్కువ. అందులో హ్యూమన్ బీయింగ్స్లో కొంతమందికి మరీ ఎక్కువ ఎన్లార్జ్డ్గా ఉంటుంది. అది అందరూ మనని చూసేస్తారు, అందరూ మనని ఏడిపించేస్తారు. అందుకని వాడు భయపడి పారిపోతూ ఉంటాడు. అందరూ మనని ఏం చేసేస్తారు, మనం ఒంటరి చేసేస్తారు. కొంతమంది రోజు ఎంత తెలిసినా ఎంత చేసినా మన అందరూ ఒంటరి చేసేస్తున్నారు. ఒంటరి చేసేయడం ఏంటి, వంట చేసినట్టుగా. అంటే ఏమీ లేకుండా దాన్ని ఊహించేసుకుని ఇగో ఇదంతా ఈ ఫియర్ అనేటువంటిది రకరకాలుగా మ్యాగ్నిఫై అయిపోతుంది హ్యూమన్ లైఫ్లో. దరిద్రం. మనం ఏమైపోతామో అని కొంతమంది ఏమైపోం ఎందుకు నిన్న ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఏమైపోయాం, రేపు అలాగే ఉంటాం. శరీరం వదిలే వరకు అలాగే ఉంటాం. ఏదో ఒక చిన్న మార్పులు వస్తాయి. పరీక్షణం ఏమైపోతాం. ఇంక వాడు ఎందుకు పనికొస్తాడు, ఏ పని పనికొస్తాడు.
ఈ ఫియర్ అనేటువంటిది. లేకపోతే నా దగ్గర ఉన్నవన్నీ కూడా పోతాయేమో. ఏమిటి పోయేది అంటే మనం ఏమైనా తీసుకుని దాచుకుని తెలియకుండా ఉంటే అవి పోవచ్చు. ఎందుకంటే మనకి కానటువంటివి ఏమైనా దాచుకున్నాం అనుకోండి మనం. అందుకని ఇవన్నీ ఏమైనా పోతాయేమో, లేకపోతే మనం చచ్చిపోతామేమో అని కొంతమంది ఫియర్ ఆఫ్ డెత్. ఎప్పుడో ఒకసారి బాడీ వదులుతాం, ఈ లోపల భయం ఎందుకు? మనం ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చొని వెయిటింగ్ ఫర్ డెత్ నాన్ సెన్సికల్ అది. ఇవన్నీ ఈ ఫియర్ అనేటువంటి ఇన్స్టింక్ట్ మ్యాగ్నిఫై అయిపోతుంది హ్యూమన్ బీయింగ్లో. జంతువుల్లో ఉంటుంది. జంతువులు అంటే ఫియర్ ఆఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. జంతువుల్లో ఉండేటువంటిది ఫియర్ ఉంటుంది, కానీ సెల్ఫ్ ప్రిజర్వేషన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆ మాత్రం వాటికే ఉంటుంది. జంతువు అంత మించి ఉండదు. మానవుడికి మాత్రం ఓ ఓ ఓ మనస్సు విపరీతమైన ఫియర్. ఈ ఇన్స్టింక్ట్ మనసులోకి వెళ్ళి మ్యాగ్నిఫై అయిపోతూ ఉంటుంది, పెద్ద భూతద్దం వేస్తూ ఉంటుంది. చిన్న ఇన్స్టింక్ట్ అలా చేస్తూ ఉంటుంది మన మైండ్. అందుకని ఎక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవాలి. దీన్ని ఎలిమినేట్ చేసుకోకపోతే చాలా జబ్బులకు కారణం అవుతుంది. అందుకు చెప్పాడు ఇక్కడ అనవసరమైనటువంటి ఫియర్. మనందరూ మోసం చేస్తారేమో. ఎందుకు చేస్తారు? ఎవడి పనులు వాళ్ళకి. అసలు మన కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అసలు మైండ్, కానీ దాన్ని అసలు పాడి చేసేసుకుని ఎవరు మన మోసం చేస్తాడు? ఎవరికి మన అసలు ఎవరి లైఫ్ వాడికి ఉంది, వాడి ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయి, వాడు చేసుకోవాలి, వాడి ఆహారం వాడు సంపాదించు, ఇవన్నీ ఆలోచించాము. మన మోసం చేస్తాడు వాడికి, అదే పని ఉంటే. నువ్వు మోసపోతే మోసం చేస్తాడు, నువ్వు వెళ్ళి నన్ను మోసం చేయను వాడు చేస్తాడు వాడు. మేము అడిగాం కదా, మనమే చేసుకుంటాం. వాడు ఎవడో అంటాడు, నువ్వు కనుక రోజు కొన్ని వాటిలో పోవడం మంది మెసేజ్ కూడా వస్తుంటాయి దీంట్లో, నువ్వు కనుక ఇది చేస్తే నీకు 50,000 50 లక్షలు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఊరికే పని లేదంటే. అంటే మన ఫూల్స్ చేసేయడం అనమాట. 50 లక్షలు వస్తుంది కాబట్టి ముందు 1 లక్ష నువ్వు ఇప్పుడు కట్టేస్తే నీకు 50 లక్షలు వస్తుంది. ముందు అయితే కట్టేస్తాం, తర్వాత ఫినిష్, ఈ లక్ష కూడా పోతుంది. అప్పుడు అయ్యో మోసపోయాను. ఎందుకు ఏడు? నువ్వే మోసపోయావు, కావాలని ఎవడు మోసపోమన్నాడు? అంటే దురాశ అనమాట. 50 లక్షలు రావాలని దురాశ, ఊరికి కూర్చుని ఇంటావు అది. అందుకని అలా ఉన్నవాళ్ళు మోసం పోతారు, లేని వాళ్ళు ఎవడు మోసపోడు. ఎందుకనంటే మీకు ఇంత $1 మిలియన్ వచ్చే మాకు కూడా ఇలా మెసేజ్ వస్తూ ఉంటాయి, తీసేవారు భారిస్తాయి. ఎందుకు మన $1 మిలియన్ ఎందుకు రావాలి? వెళ్ళిపోగరంటే మనం కష్టపడి పనిచేసి మనం సంపాదించాలటువంటి, కానీ ఊరికే కూర్చొని $1 మిలియన్ రావాలా? ఎంత వెళ్ళిపోగరు? అలా వస్తుందని ఏమంటే చెప్పాడంటే వాడు దొంగ విధం అని అర్థం. మన మోసం చేశారు, సైబర్ వాళ్ళు మనం మోసం చేసి ఎవరిని చేస్తారు? ఇలా ఉన్నవాళ్ళని చేస్తారు. నిన్ను ఎవరు క్లిక్ చేయమన్నాడు అందులోకి? చెత్తంతాను. అంటే ఇదంతా కూడా మన మైండ్ వీక్ చేసేయడం అనమాట, వీకెన్. అది తెలుసు వాళ్ళకి. అందుకని ఇన్ ది ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, ది హార్డ్ ఇన్స్టింక్ట్, ఇన్ ది ఫియర్ ఆఫ్ ఐసోలేషన్, మనందరూ ఐసోలేట్ చేసేస్తారు. చాలామంది ఉంటారు శుభ్రంగా చదువుకున్న వాళ్ళు, మంచి బ్రహ్మాండమైనటువంటి పని చేసిన వాళ్ళు, మధ్యలో ఈ మాయరోగం, ఐసోలేట్ అయిపోతున్నాను నేను, ఐసోలేట్ చేసేస్తున్నారు నన్ను. ఎవడు మన ఐసోలేట్ చేయడం, మనమే ఐసోలేట్ చేసుకుంటాం. నిన్న మనం చదువుకున్నాం, ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానాత్మానం అవసాదయేతంది. మనమే మన ఫీలింగ్ అయితే ఐసోలేట్ చేసుకుంటాం, మనమే దూరంగా ఉంటాం తప్ప ఎవరు మన ఐసోలేట్ చేయరు. ఏడుస్తూ ఉండడం, గందరగోళం, నిద్రపోకపోవడం, చెత్త అంతా చేసుకుంటున్నాం. మన లైఫ్ని మనమే చెత్త చేసుకుంటాం. ఎంత మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి మన దగ్గర, వీటిని ఉపయోగించి మనం ఎంతో ఉపయోగకరమైనటువంటి పనులు అందరి కోసం చేయాల్సింది పోయి మన ఐసోలేట్ చేస్తారు, మన అది చేస్తారు. ఎవడిని ఐసోలేట్ చేయలేడు, ఇంపాసిబుల్. ది ఇన్స్టింక్ట్ ఆఫ్ సెల్ఫ్ అసర్షన్ ఇన్ ది ఫియర్ ఆఫ్ లాస్, ది ఇన్స్టింక్ట్ టు ఇంక్వైర్ ఇన్ ది ఫియర్ ఆఫ్ అన్నోన్. మనకు తెలియని ఏదో ఉందేమో దాన్ని తెలుసుకోవాలి. ఏది మంచి విషయాలు కావు తెలుసుకోవాల్సింది, మిగతా అక్కలేనటువంటి తెలుసుకోవాలని, అది కూడా ఇన్స్టింక్టే. చూసారా ఇన్స్టింక్ట్ ఎంతలా చేస్తుందో. ఇంక ఇంటలెక్ట్ గురించి, ఇంటలెక్ట్ విచ్ ఈస్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇంటలెక్ట్ అంటే ఏమిటి? రెండోది దానికంటే పైది ఇంటలెక్ట్ విచ్ ఈస్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ కాన్షియస్నెస్, అది హయ్యర్. ఈ ఇన్స్టింక్ట్ అనేటువంటిది దాని మీద వేళ పని చేయకుండా ఉండాలన్నమాట. అంటే మనం దాని మీద, మన మనసు దాని మీద ఫోకస్ చేస్తే ఇన్స్టింక్ట్ మన జోలికి రాదు. మనలో ఉన్నటువంటి హయ్యర్ ఇది ఉంది, ఇంటలెక్ట్ అనేటువంటిది. అక్కడే ఈ బుద్ధి అనేటువంటిది పనిచేస్తుంది. ఇది
సెల్ఫ్ కాన్షియస్నెస్ అదేం చేస్తుంది? గైడ్స్ అండ్ డైరెక్ట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ పర్సనాలిటీ. చూసారా? ఇంటలెక్ట్ ఇందాక మనం చెప్పుకున్నామే ముందు. ఆ ఇంటలెక్ట్ అనేటువంటిది ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇంట్యూషన్ అని చెప్పుకున్నాం కదా. ఇన్స్టింక్ట్ గురించి చెప్పుకున్నాం, అంత లోవర్ అనేటువంటిది. ఈ ఇంటలెక్ట్ అనేటువంటిది మనని గైడ్ చేస్తుంది. అది చెప్తున్నారు. ఇంటలెక్ట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇంటెలిజెంట్ సెల్ఫ్ కాన్షియస్నెస్, దాన్ని ఏమంటారు? ఇంటెలిజెంట్ సెల్ఫ్ కాన్షియస్నెస్. అదేం చేస్తుంది? గైడ్స్ అండ్ డైరెక్ట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ పర్సనాలిటీ. మనం గైడ్ చేస్తుంది. ఎటుపక్క మన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలని గైడ్ చేస్తుంది. దాని కనుక అందుకనే భగవద్గీతలో ఏం చెప్పాడు? బుద్ధే శరణమన్విచ్ఛ. నీ లోవర్ నేచర్ని తీసుకెళ్ళి సరెండర్ యువర్ లోవర్ నేచర్ టు హయ్యర్ నేచర్ అన్నాడు. సింపుల్. మనం చేయవలసింది అదే. లోవర్ నేచర్ అంటే మన బాడీ, సెన్సెస్ అండ్ మైండ్, వీటిని బుద్ధి అనేటువంటి దానికి సరెండర్ చేయమన్నాడు. బుద్ధే శరణమన్విచ్ఛ. అప్పుడు ఏం చేస్తుంది? బుద్ధి మనని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఇదంతా కూడా. అండ్ డైరెక్ట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ పర్సనాలిటీ. నెక్స్ట్ ఇంట్యూషన్, అంటే అన్నిటికంటే హయ్యర్లో ఉన్నటువంటిదే ఇంట్యూషన్, ఆరిజినేటింగ్ ఇన్ ది సూపర్ కాన్షియస్నెస్. తెలియక మోడర్న్ సైకాలజీలో సబ్ కాన్షియస్ ఏమిటి మొహం? మనం మామూలుగా ఉంది కాన్షియస్ లెవెల్, దానికంటే కింద ఉంది సబ్ కాన్షియస్. అదేమిటి? సబ్ కాన్షియస్ కాదు, సూప్రా కాన్షియస్, హయ్యర్ కాన్షియస్నెస్. అక్కడే మోడర్న్ సైకాలజీకి అస్సలు తెలియనటువంటిది. ఏదైతే హయ్యర్ కాన్షియస్నెస్ ఉందో దాన్ని సబ్ కాన్షియస్ అనుకుంటారు. సూపర్ కాన్షియస్నెస్ అది మనం ఏం చేస్తుంది? ఎనేబుల్స్ మ్యాన్ టు బి ఇంప్రెస్డ్ అండ్ కంట్రోల్డ్ బై ది సోల్. ఎనేబుల్స్ మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్, ఎనేబుల్స్ టు బి ఇంప్రెస్డ్ అండ్ కంట్రోల్డ్ బై ది సోల్. మనని కంట్రోల్ డైరెక్ట్గా సోల్కి లింకప్ చేస్తుంది. ఆత్మకి లింకప్ చేస్తే అప్పుడు బుద్ధి వీటన్నిటికంటే హయ్యెస్ట్ లైట్. అసలు లైట్ ఏది ఉందో మనలో ఆత్మ, అంటే సూర్యకిరణం యొక్క ఫస్ట్ మనలో ఎంట్రన్స్ అయ్యేటువంటి అనమాట. అదే అంతరాత్మ అంటారు దాన్ని. అంతరాత్మ అంటే అదే అర్థం. మన లోపల ఉన్నటువంటి స్పార్క్, డివైన్ స్పార్క్, దానికి కనెక్ట్ చేస్తుంది. అప్పుడు అక్కడి నుంచి మనకు అన్నీ కూడా దాని ప్రకారం ఉండేటువంటి వాడు స్పిరిచువల్ మ్యాన్. వాడు ఈ బుద్ధి కంటే కూడా హయ్యెస్ట్ దీంట్లో ఉంటాడనమాట. యోగి అయినటువంటి వాడు ఆ స్థితిలో ఉంటాడు. వాడికి ఎప్పుడు ఏదైనా సరే అక్కడి నుంచి వస్తుంది. ఏం చేయాలి? అక్కడి నుంచి వస్తుంది ఇన్స్ట్రక్షన్, దాని ప్రకారం చేస్తాడు. అంతేగాని ఇవన్నీ ఏమి వీటికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా టోటల్ సరెండర్ టు ది లార్డ్ కాన్షియస్నెస్ అంటే అదే అర్థం. వాట్ ఐ హ్యావ్ అనేటువంటిది ఏమి ఉండదు లింక్. వాట్ ఐ ఆమ్ అంతే. అండ్ హీ లివ్స్ యాజ్ ఐ ఆమ్, అది కావాల్సింది మనకి. యోగి అంటే అలా ఉంటాడు. తాను నేనుగా ఉంటాడు తప్ప నాది అనేటువంటి దాంతో ఏం సంబంధం ఉండదు. అంటే ఇవన్నీ వదిలేక్కర్లేదు. ఇవి ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి వాడికి. వాడికి శరీరం, యోగికి కూడా శరీరం ఉంటుంది, మనలాగే ఉంటాడు. మనలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మానేస్తాడు, ఏం మానేడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి, అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. దేనివల్ల? ఆ సోల్ యొక్క కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు. అంతేగాని ఈ ఇంద్రియాల కంట్రోల్లోనూ మనసు కంట్రోల్లో ఇలా ఏం ఉండదు. బుద్ధి కంటే కూడా ఇంకా పైకి వెళ్ళి సోల్, అది ఇంట్యూషన్. చాలా ఈ వర్డ్స్ కూడా చాలా తమాషగా ఖాయం చేయబడినటువంటిది. ఇన్ట్యూషన్ మనం ట్యూషన్ చెప్పించుకుంటున్నాం అనుకుంటే వాళ్ళు మనకు తెలియని చెప్తున్నారు. ఆ ఇన్ట్యూషన్, ఆ లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ లైట్ అయితే అక్కడి నుంచి వస్తుందని అర్థం. ఇన్ట్యూషన్. ఇంటెలెక్ట్ మన టెల్లింగ్, చెప్పడం అనేటువంటి చెప్తుంది, అది నీ లోపలే ఉందని అర్థం. అది ఇంటెలెక్ట్, బుద్ధి. ఇన్స్టింక్ట్ మన లోపలే ఉంది, ఇది కూడా మన గోకుతూ ఉండేది. ఇవన్నీ కిందన మన లోపలన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనలో అవి ఉంటాయి. అంటే అవి లేకపోతే అవి ఎందుకంటే అవన్నీ ఉండడం అంటే ఆకలి వేస్తుంది, ఆహారం తీసుకోవాలనేటువంటి ఇన్స్టింక్ట్ లేకపోతే మనం అలా ఉంటేనే సరిగ్గా తీసుకోవట్లేదే. మనం తీసుకోకూడని టైంలో తీసుకోవడం,
తీసుకోవాల్సిన టైంలో తీసుకోపోవడం, ఇవన్నీ మనం దాన్ని ఇంకా చేస్తాం. ఆ ఇన్స్టింక్ట్ చెప్తూ ఉంటుంది, ఇప్పుడు ఆకలేస్తుంది తిను, ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకోను అనుకోండి, మనం పడుకుంటామా? చాటింగ్ చేసుకుంటూ ఉండము, లేకపోతే అందులో చెత్త అంతా చూస్తూ ఉండము, ఇంటర్నెట్లోకి వెళ్ళి. ఎందుకది? శరీరం ఏం చెప్తోంది? ఇప్పుడు ఇంకా నిద్రపో అని చెప్తుంది, శరీరమే చెప్తుంది. దాని మనసు ఏం చేయాలి? ఇప్పుడు నిద్రపోవాల్సిన టైం, స్విచ్ ఆఫ్. మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు నువ్వు ఫ్రెష్గా ఉంటావు. చెత్తగా రాత్రి 1 గంట 2 గంటల దాకా చాటింగ్ వాడు ఎందుకు మొబైల్ అంటే, వీడి మొబైల్ని ఏం చేస్తున్నాడు? పనికి దానికి వీడి దాసుడు అయిపోయాడు అనమాట. మొబైల్కి దీనికి ఎంత దాసుడే. అందుకని ఇన్స్టింక్ట్ అనేటువంటిది మంచిదే. అంటే ఇంకా చాలు నిద్రపో అప్పుడు మైండ్కి ఈ మైండ్ ఏం చేస్తుంది? పర్లేదు ఇంకాసేపు చేద్దాం అనిపిస్తుంది. అప్పుడు బుద్ధికి నేను చెప్పాలి. బుద్ధి చెప్తుంది, లేదు పడుకో వెంటనే, లేదు ఇప్పుడు తిను, లేదు ఇప్పుడు తినకూడదు. ఇవన్నీ బుద్ధి దగ్గర నుంచి వస్తామని. యోగి అయినటువంటి వాడికి అక్కడ కూడా అక్కర్లే, అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఎప్పుడు తిరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. వాడెప్పుడు వాడి కాన్షియస్నెస్ అక్కడ ఉంటుంది. అన్ని పనులు వాడి ద్వారా బ్రహ్మాండంగా ఇంకా ఎఫిషియెంట్గా జరుగుతాయి యోగి అయినటువంటి వాడి ద్వారా. మామూలుగా ఉన్నటువంటి ద్వారా కంటే యోగి అయినటువంటి వాడికి హీ విల్ బి మోర్ ఎఫిషియంట్ ఇన్ డూయింగ్ ది వర్క్. అంతేగాని యోగి అంటే వాడు కళ్ళు మూసుకుని ఏ పని చేతగా కూర్చున్నవాడు యోగి కాదు, రోగి అవుతాడు. నువ్వు ధ్యానం కొంతసేపు చేసుకోవాలి, ప్రాణాయామం కొంతసేపు చేసుకోవాలి. అంతేగాని రోజంతా నేను కళ్ళు మూసు కూర్చుంటాను కదలను. అయితే అలా చేసేవాళ్ళు అందరూ రోగులు అందరూ కాదు. జాగ్రత్త, వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరో హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే కొంతమంది ప్రత్యేకంగా, ఇంతకుముందు బాలయోగి గారు ఉండేవారు. సంవత్సరానికి ఒక్కసారి ఆయన కళ్ళు తెరిచి బయటకు వచ్చేవారు. మిగతా అప్పుడంతా అసలు నిద్ర కానీ ఆహారం కానీ ఏం అక్కర్లేదు, ఆ స్థితిలో ఉండేవారు. వాళ్ళతో వాళ్ళని పోల్చుకో, వాళ్ళు రోగులు కాదు. వాళ్ళు మనం ఇది చెప్పామనుకో, మనం వెంటనే అడ్లికప్ చేసి వాళ్ళందరూ రోగులు అనుకుంటాం. కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? హయ్యర్ ఎనర్జీస్ అంతటినీ కూడా రిసీవ్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మొత్తం స్పేస్లో. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కొంతమంది హిమాలయాల్లో ఉంటారు, కొంతమంది నీలగిరిలో ఉంటారు, కొంతమంది యోగులుగా ఉన్నటువంటిది బయటికి తెలియకుండా అందరూ మధ్యలో ఉంటారు. వాళ్ళు అదే పని చేస్తుంటారు. వాళ్ళు మనం గుర్తించలేము, ఎందుకంటే వాళ్ళు గిడ్డాలు అక్కలే వాళ్ళకి, వాళ్ళు మామూలుగానే ఉంటారు. కానీ అంటే మన మాస్టర్ గారు ఎగ్జాంపుల్, తాతగారు రామకోట గారు ఎగ్జాంపుల్, ఇప్పుడు మహాయోగులు. కానీ మనలాగే మన మధ్యన ఉండేవారు, మనతో మాట్లాడుతూ ఉండేవారు, మన పక్కనే ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటారు, ఆ లైట్గానే ఉంటారు తప్ప మనతో మాట్లాడుతున్నాం కిందకు వచ్చేసి లోవర్ లెవెల్లోకి ఎప్పుడు దిగరు అసలు. అలాంటి మహాయోగులు ఉన్నారు. మాస్టర్ సివి గారు, ఎంఎన్ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, ఎవరినైతే మనం రోజు ప్రేయర్లు చేస్తున్నాం వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కొన్ని వాళ్ళ అవసరాన్ని బట్టి ఇక్కడికి వచ్చి బాడీ తీసుకున్నారు. లేనప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళకి అట్ దేర్ ఓన్ విల్, ఫ్రీ విల్ వాళ్ళకి. మనకు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మనలో ఇన్స్టింక్ట్స్ ఎక్కువ పనిచేస్తుంటాయి. ఇంటలెక్ట్ కంటే కూడా ఇన్స్టింక్ట్స్ ఎక్కువ పనిచేస్తుంటాయి, అది పెద్దది. ఆ ఇన్స్టింక్ట్స్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టింక్ట్స్, వాటిని తీసుకో మనం. అక్కలేని ఇన్స్టింక్ట్స్ పనిచేస్తుంటాయి, ఫియరు అవన్నీ, అది చెత్త. అందుకని మన గురించి మనం నిజంగా తెలుసుకుంటే వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనలో, ఇంతకుముందు క్లాసులో రవిచంద్ర గారి క్లాస్లో కూడా చెప్పారు, మనలో ఈ ఎనర్జీ మొత్తం ఏదైతే అసలు సోర్స్ ఉందో ఆ ఎనర్జీ అనేటువంటి ఛానలైజ్ అయ్యి ఉంది. మనం కొత్తగా చేయక్కర్లేదు ఛానలైజేషన్, మన తెలివితేటలు అక్కర్లేదు. అది ఛానలైజ్ అయ్యే ఏర్పాటు చేసింది ఈ మెషిన్లో. అది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి దాంట్లోకి వస్తే మనం మినిమం కొంత తెలియాలన్నమాట. మనలో ఒక 6 సెంటర్స్ ఉన్నాయి, ఎనర్జీ సెంటర్స్. దానిలో లోయెస్ట్ సెంటర్ అనేటువంటిది ఉంది. దాన్ని ఏమంటారు? మూలాధారం అంటారు. దీన్నే ఇంగ్లీష్లో బేస్ సెంటర్ అంటారు. మూలాధారం అంటే ఇది ఎక్కడాను ఒక ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, ఎనర్జీ సెంటర్ అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎనర్జీ సెంటర్, ఎనర్జీ అంటే ఫిజికల్ మ్యాటర్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. ఎలా అయితే ఒక అయస్కాంతాన్ని చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్ మనకు కంటికి కనబడదో,
ఎందుకంటే ఫిజికల్ కాదు, అయస్కాంతం ఫిజికల్, పీస్ ఆఫ్ ఐరన్ లాగా కనిపిస్తుంది మనకి. మరి దాని చుట్టూ ఉన్న ఫీల్డ్, యాక్టివేటెడ్ ఫీల్డ్ ఉంది, అది మ్యాగ్నెటిజం అంటారు. ఇది మ్యాగ్నెట్, అది మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం పనిచేస్తున్నంతసేపు ఇది మ్యాగ్నెట్, అది లేకపోతే పీస్ ఆఫ్ ఐరన్ అంతే. దట్ మేక్స్ ది డిఫరెన్స్. అది తెలుసుకోవాలి మనం. అలాగే ఈ సెంటర్స్ అన్నీ కూడా ఎనర్జీ సెంటర్స్. ఈ మూలాధారం అనేటువంటి సెంటర్ మన దాంట్లో, మన శరీరంలో ఇన్స్టింక్ట్స్ అన్నిటికీ కూడా సెంటర్ అది. ఇక్కడ అదైన తర్వాత ఇంకోటి ఏమిటంటే, మన శరీరంలో ఉన్నటువంటి సాలిడ్ స్టేట్ అంతా, ది సాలిడ్ స్టేట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ గవర్న్డ్ బై దిస్ సెంటర్, బేస్ సెంటర్. ఎందుకంటే మన శరీరంలో సాలిడ్ మ్యాటర్ కదా మన శరీరంలో ఉందంతా కూడా. ఈ సాలిడ్ మ్యాటర్ ఆల్సో ఈజ్ నాట్ కాన్స్టెంట్ అని మనకి సైన్స్ ఇంకా బాగా తెలిస్తే, హయ్యర్ సైన్స్లో తెలుస్తుంది. దీంట్లో కూడా అంతా న్యూక్లియర్ లెవెల్లో, అటామిక్ లెవెల్లో చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ మనకు అవుతున్నట్టు కనిపించదు. బట్ మన కాన్స్టెంట్గా ఇది ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ సాలిడ్ వీటన్నిటినీ కూడా మనలో ఉన్నటువంటిది వెయిట్, వాల్యూమ్, సాలిడ్ స్టేట్, ఇవన్నీ గవర్నింగ్ అంతా కూడా ఎక్కడ పెట్టారంటే గవర్నింగ్ ఇది ఈ బేస్ సెంటర్, మూలాధారంలో ఉంటుంది. దానికంటే పైన ఉన్నటువంటిది స్వాధిష్టానము అంటారు. ఈ పంచభూతాల్లో పృథ్వీ అని చూసారా, ఆ పృథ్వీ మూలాధారం సంబంధించినటువంటిది సాలిడ్ స్టేట్. పృథ్వీ పంచభూతాల్లో పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు కింద నుంచి పైకి, కిందది మూలాధారం కాబట్టి మూలాధారానికి పృథ్వీ. ఇక్కడ తేజస్, అగ్ని. స్వాధిష్టానం అంటే రెండో, దీనికంటే పైన ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్ స్వాధిష్టానం. దీన్ని సెంటర్ ఆఫ్ సోలార్ ప్లెక్సస్. ఇంకో రకంగా అయితే నేవల్ సెంటర్ అని కూడా అంటారు. నేవల్ అంటే నేవీ అర్థం కాదు, నేవెల్. ఇది బొడ్డు దగ్గర, బొడ్డు నేవిల్ అంటారు. ఆ లొకేషన్ కోసం చెప్పారు అది, అంతేగాని అక్కడ ఇరుక్కుపోయి ఉంటుందని అర్థం కాదు. నేవల్ సెంటర్, స్వాధిష్టానం. ఈ పంచభూతాల్లో అగ్ని అన్నారు సరే, దానికి సెంటర్ అన్నమాట ఇది. ఈ అగ్ని అనేటువంటిది, ఫైర్ అనేటువంటిది అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి హీట్ మెకానిజం అంతా, ది హీట్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ ఈజ్ గవర్న్డ్ బై దిస్ సెంటర్. వహ్ని అంటారు. వహ్ని అంటే వహించేటువంటిది, అంటే ట్రాన్స్మ్యూటేషన్ చేస్తుండే, అంటే ఒక స్టేట్లోంచి ఇంకో స్టేట్లోకి మార్చేటువంటిది అగ్ని. దీన్ని స్వాధిష్టానాన్ని స్ప్లీన్ సెంటర్ అది. ఇది దీని తర్వాత సోలార్, ఇది స్వాధిష్టానానికి స్ప్లీన్ సెంటర్. స్ప్లీన్ సెంటర్ అంటే, స్ప్లీన్ అంటే మనలో కాలేయం కాకుండా ఇంకొక వైపు, ఒక కుడివైపు ఉన్నటువంటిది లివర్ లేక కాలేయం అంటారు. దానికి ఆపోజిట్ సైడ్ స్ప్లీన్. ఆ స్ప్లీన్ ఈ మన హీట్ మెకానిజం కంట్రోల్ చేసేటువంటి సెంటరు, దానికి సంబంధించినటువంటి కేంద్రం, అగ్ని కేంద్రం. ఎనర్జీ సెంటర్స్లో స్వాధిష్టానం. దాన్ని మనకు తెలియడం, ఆ లొకేషన్ జస్ట్ తెలియడం కోసం స్ప్లీన్ అన్నారు, కానీ స్ప్లీన్లో ఉండదు, అది ఫిజికల్ ఆర్గన్లో ఉండదు, ఆ లెవెల్లో ఉంటుంది. అది స్ప్లీన్ సెంటర్, అది స్వాధిష్టానం అంటే. అందుకని
పంచభూతాలకి దీనికి ఉన్న కనెక్షన్ కూడా ఏ పంచభూతాల్లో ఏది ఏ సెంటర్ నుంచి పనిచేస్తుందో అది కూడా మనం తెలుసుకోవడం కోసం. అందుకని సాలిడ్ స్టేట్ అనేటువంటి దానికి పృథ్వీ అనేటువంటిది, రెండోది ఈ అగ్ని అనేటువంటిది స్ప్లీన్ సెంటర్ సంబంధించినటువంటిది, మూడోది ఉంది ఆ మూడో దాన్ని ఏమంటారంటే దానికి ఇంకో పేరు ఇచ్చారు, మణిపూరకం అన్నారు. ఇగో ఇది ఇందాక చెప్పినటువంటిది నేవల్ సెంటర్. నేవల్ సెంటర్ అదే సోలార్ ప్లెక్సస్ సెంటర్ కూడా అదే. అంటే మన బొడ్డు ఎక్కడైతే ఉందో జస్ట్ లొకేషన్, బొడ్డులో ఏముండదు, ఫిజికల్ ఆర్గన్లో ఏముండదు, ఎనర్జీ ఇది. అంటే ఇవన్నీ వెన్నెముకమ్మడి ఉంటాయండో, గుర్తుపెట్టుకోండి బేస్. ఇవన్నీ కూడా ఆర్గన్స్లో ఉండవు, ఆ లొకేషన్ కోసం అది చెప్పారు. కానీ ఆ లొకేషన్ కరస్పాండింగ్గా వెన్నెముకవి పనిచేస్తూ ఉంటాయి, వెన్నెముకంబడే ఉంటాయి ఇవి. అది మణిపూరకము అంటారు దాన్ని. నేవల్ సెంటర్ ఆర్ స్ప్లీన్ సెంటర్, సారీ నేవల్ సెంటర్ అంటే స్ప్లీన్ సెంటర్ కాదు, స్వాధిష్టానం అది. ఈ నేవల్ సెంటర్ ఆర్ సోలార్ ప్లెక్సస్, నేవల్ సెంటర్ మణిపూరకం. ఈ మణిపూరకం అనేటువంటిది సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఇమోషన్స్ అన్నీ అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఈ ఇన్స్టింక్ట్స్ అనేటువంటిదేమో లోయెస్ట్, మధ్యలో ఇంటలెక్ట్, తర్వాత ఇమోషన్స్ అనేటువంటివి ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. మనలో ఉన్నటువంటి ఆవేశాలు, పూర్వకమైనటువంటిది యాస్ట్రల్ ఇవన్నీ యాక్టివిటీ, ఇవన్నీ కూడా ఈ మణిపూరకము. ఇది ఈ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటారే, దాంట్లో ఆపస్ అంటే లిక్విడ్ స్టేట్ అనేటువంటిది ఉంది, అదంతా కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి లిక్విడ్, ఆల్ ది లిక్విడ్ స్టేట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ కంట్రోల్డ్ ఫ్రమ్ దిస్ సెంటర్, మణిపూరకం. ఇది కంట్రోలింగ్ సెంటర్. హీట్ కంట్రోలింగ్ ఇందాక చెప్పుకుంది స్వాధిష్టానం. ఇది లిక్విడ్ ఫైర్, అది ఫైర్ది. ఇక్కడేమో ఆపస్, పృథివీ అనేటువంటిది ఆపస్ అనేటువంటి తేజస్సులో ఆపస్. అందుకని వాటర్ ఎలిమెంట్ సంబంధించినంతా కూడా కంట్రోలింగ్ స్టేషన్ అన్నమాట. అలాగే మన ఇమోషన్స్కి వాటర్కి ఏమిటి సంబంధం అంటే, వాటర్ ఎలా అయితే ఒక చోటు నుంచి ఒకటి ఫ్లో అవుతూ ఉంటుందో, ఇమోషన్స్ కూడా ఇటు నుంచి అటు ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక ఇది. దానిపైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే అనాహతము అంటారు. హార్ట్ సెంటర్, హార్ట్ సెంటర్ లేక అనాహతము అంటే దాని లొకేషన్ మన హార్ట్ ఎక్కడుందో ఆ లెవెల్ అన్నమాట అది. ఈ హార్ట్ సెంటర్ అనేటువంటిది సెంటర్ ఆఫ్ మన పల్సేషన్ యాక్టివిటీ అంతా ఉంది చూసారా, పల్సేటింగ్, ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ అంతా, ఆ పల్సేషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటిది ఈ అనాహతంలో ఉంటుంది. సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అంతా కూడా ఇక్కడి నుంచి ఉంటుంది. అనాహతం, పల్సేషన్స్ అన్నీ అక్కడి నుంచి ఉంటాయి. ఈ పంచేంద్రియ ప్రవృత్తులున్నాయి చూసారా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అవి కూడా అందులో పృథ్వీ అని చూసారా లోయెస్ట్, అది స్మెల్లింగ్, స్మెల్ అంటే గంధం అంటారు చూసారా, స్మెల్, సెన్స్ ఆఫ్ స్మెల్, అది దానికి సంబంధించింది. అందుకని గంధవతి పృథివీ అంటారు. గంధం అంటే స్మెల్, సెన్స్ ఆఫ్ స్మెల్, అది పృథివీ. రెండోది మనం స్వాధిష్టానం అని చెప్పుకున్నాం కదా, అది మన సెన్స్ ఆఫ్ సైట్, తేజస్ అని చూసారా, అది అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటిది కరస్పాండింగ్. అందుకని మన
మన కన్ను అనేటువంటిది లైట్కే రియాక్ట్ అనేటువంటిది అంతా కూడా దాని అనేది అగ్నికి సంబంధించింది లైట్. అలాగే మనం టేస్టింగ్ అనేటువంటిది ఉందే, టేస్ట్ మన రుచి తెలియడం అనేటువంటిది దాన్ని రసము అంటారు. శబ్ద స్పర్శ రూప రసగంధ అనేటువంటి రసం అనేటువంటిది సెన్స్ ఆఫ్ టేస్ట్, అది మణిపూరకానికి సంబంధించినటువంటిది. అంటే వాటర్ లిక్విడ్స్ వాడన్నింటికి సంబంధించినటువంటిది అన్నమాట. అది స్పర్శ. నెక్స్ట్ వచ్చేటువంటిది అనాహతం. అనాహతం అనేటువంటిది ఆల్ పల్సేషన్స్. అందుకని మనలో పల్సేషన్స్ అనేటువంటివి అంతా కూడా వాయువు సంబంధించినటువంటిది. 5 స్టేట్స్ ఆఫ్ ఎలిమెంట్లో వాయువు, దానికి సంబంధించినటువంటిది అనాహతం. దానికంటే పైన ఉన్నటువంటిది వెళ్తే దాని పేరు విశుద్ధి. విశుద్ధి చక్రం అంటారు దీన్ని. దీన్ని థ్రోట్ సెంటర్ అంటారు. అంటే థ్రోట్ లెవెల్లో, అంటే ఎక్కడి నుంచి మనం వాక్ ఉచ్చరిస్తున్నామో అది థ్రోట్ సెంటర్ అంటారు. ఈ థ్రోట్ సెంటర్ అనేటువంటిది వాక్కు ఉచ్చారించడం అనేటువంటి శబ్దంతో సంబంధించినటువంటిది. అయితే ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైనది, మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ఉంది చూసారా, ఈ ఆకాశం ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఓహో, టైం అయిపోయిందా? ఆకాశం ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేటువంటిది మనలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ప్రతి మూమెంట్ ఎంటర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ బయటకు వెళ్తూ ఉంటుంది. సర్క్యూట్, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది చూసారా, ఆ సర్క్యూట్ మనలో ఉంది. అది ఎక్కడి నుంచి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలోంచి మనలోకి ఎంటర్ అవుతుంది. దేని ద్వారా ఎంటర్ అవుతుంది? ఈ విశుద్ధి చక్రం ద్వారా ఎంటర్ అవుతుంది. థ్రోట్ సెంటర్ ద్వారా మనలోకి లోపలికి ఎంటర్ అయ్యి, అంటే ఏదైతే ప్రాణశక్తి అంటామో, ప్రాణం అంటామో, అది మనలోకి లోపలికి వచ్చి దానిలో అంతా కూడా లోపల సర్క్యులేట్ అయ్యి మళ్ళీ దాంట్లో నుంచి బయటకు ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. అప్పుడే సర్క్యూట్ పూర్తవుతుంది. ఈ సర్క్యూట్ కనుక కట్ అయిపోయిందంటే ఇంకా ఫినిష్, మన డెత్ అని అర్థం. అది కంటిన్యూస్ సర్క్యూట్, అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకని మనలో కంటిన్యూస్గా ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. మనకు తెలియదు, అది మన కంటికి ఏం కనబడదుగా. సర్క్యులేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది అది. అందుకని మాస్టర్ సియు గారు ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. అది ప్లెంటీ ప్రాణ అంటే అసలు ఎంత ఉంటుంది అనేటువంటిది ప్లెంటీ, ఇన్ఫినిట్ ఎనర్జీ. అది మనలోకి అలా సర్క్యులేట్ అవుతుంటుంది. అది థ్రోట్ సెంటర్ ద్వారా. ఈ తర్వాత రేపు మనం చెప్పుకుంటాం, ఎందుకంటే అప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, టైం అయిపోయి చూసుకోలేదు. వాసుదేవ.